సార్ ఇప్పుడు ఆహ్, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు షర్మిల గారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలయ్యారు. అంటే ఏపీలో షర్మిల గారి ద్వారా కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనతోనే అలా చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ వల్లనే మా నాన్నగారు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మా పార్టీ ఎంతో నష్టపోయింది అని అటు 2 తెలుగు రాష్ట్రాలలో ఇట్లా ప్రకటించిన షర్మిల గారు, మరిప్పుడు వాళ్ళ నాన్నగారిని ఇబ్బంది పెట్టిన పార్టీలోనే తన పార్టీని విలీనం చేశారు. సో, దీన్ని ఏ విధంగా జూడాలి? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు కూడా నీతి, నిజాయితీ అవన్నీ లేవమ్మా. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎక్కువైపోయాయి అందరికి హ్మ్. కూడా. ఇప్పుడు ఈ ఈ ఈమె అసలు పార్టీ ఎందుకు పెట్టాలనుకుంది? అవసరమా? అంటే వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు వేరే ఉన్నాయి. హ్మ్. కేసీఆర్ మీద ప్రెషర్ పెట్టాలా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రెషర్ పెట్టాలా? హ్మ్. వాళ్ళు అనుకునేది జరగాల. జరిగిపోయింది. మీకు హ్మ్. తెలిసినో లేదు. ఏం జరిగిపోయిందంటే కుటుంబం మధ్య ఏదైతే ఆస్తి తగాదాలు, డబ్బులకు సంబంధించిన ఇష్యూ ఉందో అది ప్రధానమైంది. అందులో ఆ కుటుంబంలో 2 అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు 2 భాగాలుగా విడిపోయారు. హ్మ్. ఒకటేంది భారతి గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక గ్రూపు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత ఒక గ్రూపు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు చెప్పలేక నలిగిపోయి మధ్యలో చివరకు ఆయన భారతి గారి వైపే మొగ్గారు. హ్మ్. ఇక్కడ ఏమైంది? తండ్రి గారి ఆస్తుల్లో నాకు వాటా కావాలా అని చట్టం ఉంది. తండ్రి గారి ఆస్తులు ఇవ్వాలని లేదు. చట్టంలో ఉంది కాబట్టి అక్కడ ఆ కుటుంబ వ్యవహారాలు చివరకు ఆస్తుల వరకు వెళ్ళాయి. హ్మ్. సరే ఇది రకరకాల మార్గాల ద్వారా పెద్ద మనుషులు అవి మాట్లాడి వాళ్ళమ్మ కొంత ప్రయత్నం చేసి నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఇటీవల కొంతకాలం క్రితం అవన్నీ కూడా ఏమి లేకుండా సర్దుబాటు చేసుకున్నారు అని. హ్మ్. సో ఆ సమస్య సర్దుబాటు అయిపోయిన తర్వాత ఇంకా రెండోది ఏం జరిగిందంటే ఆమె ఇక్కడ తెలంగాణలో పెట్టి తిరిగి ఫలితం లేదని ఆమెకు అర్థమైపోయింది. ఓకే. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ముందర మనము మన పార్టీ గాని, మనం గాని పనిచేయదు. నేను కోడలు అని చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. నాయకులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఇంక మనము నడపడం కష్టం ఇక్కడ అన్నది ఒక అభిప్రాయానికి వచ్చేసింది ఆమె. వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి తెలంగాణ మీద పెట్టినప్పుడు ఎంతో కొంత 1% 2% రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న ఓట్లు చీల్తాయి. ఆమె గిన పోటీ చేసి తిరిగితే దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటే బెటరు అనే ఉద్దేశంతో ఆమెతో రాయబారం నడిపారు. మనం చూసాము ఎన్నికల ముందు అవును. డీసీ శివకుమార్ రావడం, ఆమెతో మాట్లాడడం, ఈమె అక్కడికి బెంగుళూరు అవును. వెళ్ళడం ఇవన్నీ. దాంతో ఏమైపోయిందంటే ఆమెకి ఏదో ఇంటర్నల్‌గా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చినట్టు సమాచారం అయితే హ్మ్. ఉంది. ఏంటి కర్ణాటక నుంచి రేపొద్దున ఏప్రిల్‌లో రాజ్యసభ సీట్లు వస్తాయి కాబట్టి ఈమెకొకటి ఇవ్వాలి, హ్మ్. ఈమెకివ్వాలి అని ఒకటి. సో ఆమె రాజకీయంగా బెనిఫిట్ పొందుతుంది కదా! రాజ్యసభ సీట్ వస్తే ఇంకేం కావాలా? అవును. ఆ పని ముందే గిన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ తగాదాలు లేకుండా ఉండింటే ఆమె ఇక్కడ పార్టీ పెట్టేదే కాదు నా ఉద్దేశం అయితే. అవును. వీళ్ళు ఇప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, రెండోది వాళ్ళ నాన్న లైఫ్ అంతా కాంగ్రెస్‌లో ఉండింది కాబట్టి, తను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎప్పటికైనా తనకు పేరనేది ఉంటుంది. ఛాన్స్ అనేది రాజకీయంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు నాన్న పేరుతో పార్టీ పెట్టినంత మాత్రాన క్లిక్ కాలేదు కదా ఆమె. అవును. దట్టు తెలంగాణ. సో ఇక్కడికంటే ఆంధ్రప్రదేశే బెటరు. నాన్న పేరు మీద మనం ముందుకి రాజకీయాల్లో వెళ్తే. హ్మ్. ఇంకా లోపల ఆలోచనలు ఉండొచ్చు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఉంటారు బయట? హ్మ్. పార్టీని ఎంతకాలం నడుపుతాడు? మంచి రోజులు వస్తాయేమో అని కూడా ఉండొచ్చు కదా! ఆ కేసులు దృష్టిలో పెట్టుకొని. అప్పుడు కాంగ్రెస్ పార్టీని పేరు మీద వెళితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది. అది అయిపోయింది. ఆమె పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయిపోయింది. అవును. అయితే
ఇప్పుడు ఇది సమస్య చర్చ ఏంటంటే అన్న మీద చెల్లెలు పోటీ చేస్తుంది చేయదా, ఇప్పుడు జగనన్న వదిలిన అంత ఫైట్ బాణాన్ని అని అంత చెప్తున్న ఫైట్ షర్మిల గారు. ఇస్తారా, అంత ఫైట్ ఇస్తుందా నిజంగా? కాంగ్రెస్ పార్టీ జీరోలో ఉంది, దాన్ని ఏ విధంగా పైకి తీసుకురాగలుగుతుంది? అలాగే రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎంతమంది వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అని చర్చ నడుస్తుంది. నేనైతే చెప్తున్నాను 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీకి పులివెందుల్లో షర్మిల పోటీనే చెయ్యదు, రాసి పెట్టుకోండి. ఓకే. అలాగే కడప పార్లమెంటు కూడా పోటీ చేయదు. కడప నుండి పోటీ చేసే సంకేతాలు వస్తున్నాయని తెలిసింది. లేదని నేను చెప్తున్నా, వస్తే రాని, మీరు సంకేతాలు వస్తే రాని, ఆమె చెయ్యదు. ఇంకా ఇతర చోట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా చేస్తుంది అంటే చేసుకోవచ్చు, అది చెప్పలేం, అది మనం చేయొచ్చు చేయకపోవచ్చు. అందువల్ల ఆమె పోటీ చేయకుండానే ఒక పిసిసి అధ్యక్షురాలిగా ఎన్నికల్లో నేను స్ట్రాటజీ మెయింటైన్ చేస్తా, తిరగడానికి టైం దొరుకుతుంది, నేను ఎక్కడైనా పోటీ చేస్తే టైం దొరకదు కదా అని ఆమె చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఆమెకు రాజ్యసభ సీటు నిజంగా కన్ఫర్మ్ అయితే ఇవన్నీ ఎందుకు, మళ్ళీ పోటీ ఎందుకు అక్కడ, మళ్ళీ రిజైన్ చేయాల్సి వస్తుంది కదా పోటీ చేస్తే. ఒకవేళ గెలిస్తే రిజైన్ చేయాల్సి వస్తుంది, అవసరమా? ఎక్కడైనా పోటీ చేసింది అనుకున్నామా శాసనసభకు, అక్కడ రాజ్యసభ ఇంపార్టెంటా? ఇక్కడ ఒక 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 2 సీట్లు గెలిస్తే ఆడేమో అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు కదా, దానివల్ల ప్రయోజనం లేదు కదా. అందువలన ఏంటంటే ఆమె పోటీ చెయ్యదు, పులివెందులు అయితే అస్సలు చేయదు. వాళ్ళ అన్న మీద అంత వ్యతిరేక భావనతో ఇవాళైతే లేదని నేను అనుకుంటున్నాను. చూసాం కదా, పోయింది, పెళ్ళికి పిలిచింది, ఆయన నిశ్చితార్థానికి కూడా వచ్చిపోయా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అక్కడ ఫ్యామిలీలో మా మధ్య ఇంకా విభేదాలు లేవనే సంకేతాలు వన్ సైడ్ ఇవ్వలేదు, 2 వైపులా ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు. ఈమె పోయి అక్కడ పోయి ఇంటికి కలిసింది, ఆయన వచ్చా అంటే సంకేతాలు ఇచ్చేసారు కదా, మా మధ్య విభేదాలు లేవని. ఇంతకాలం ఏం ప్రచారం చేసి విభేదాలు ఉన్నాయి, మీరు అన్నట్టు అన్న మీద వదిలిన బాణం అవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా శత్రువులాగా నడుచుకుంటుందని ఎలా అనుకుంటాం మనం? కాకపోతే ఒక ప్రయత్నం ఏం చేస్తారంటే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్పేస్ కనపడుతున్నది. అక్కడ ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోంచి టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్తి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు టీడీపీ వైపు పోలేరు. అందరు కొంతమంది పోతున్నారు, నేను ఓవరాల్గా చెప్తున్నా. ఎక్కువ శాతం పోవాలంటే చంద్రబాబును కూడా నమ్మరు, జగన్ మన పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దగా లేదు జనంలో, కాబట్టి వాళ్ళకి ఇంకో పోటీ అంటే రాజకీయంలో ఉండాలనుకుంటారు. ఉండాలంటే పోటీ చేయాలా, పోటీ చేస్తేనే కదా రాజకీయంలో ఉన్నట్టు లెక్క. అందువల్ల వీళ్ళకి స్పేస్ ఎక్కడ దొరికే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొరికింది, బీజేపీకి అసలు పోరు. ఎందుకంటే బీజేపీ అన్నది ఇంకా అక్కడ పుంజుకునే అవకాశాలు ఇప్పుడు కనపడలేదు మనకు. దాంట్లోకి పోయి ఏం ప్రయోజనం అనే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి నీకు ఇక్కడ కనీసం రాజశేఖర పేరన్నా చెప్పుకోవచ్చు, జనంలో తిరగచ్చు, కొన్ని ఓట్లు వస్తాయి, మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్లోకి రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.